Hi friends, welcome to my channel JK Competitions. This is your Ajay MNR. చాలా కాలం తర్వాత దాదాపు 20 డేస్ తర్వాత నేను మరలా వీడియో చేస్తున్నాను. దానికి రీజన్ ఏంటంటే ఈ మధ్య నాకు దాదాపు ఒక 15 డేస్ వరకు నాకు CBSE బోర్డ్ స్పాట్ ఇవాల్యుయేషన్ డ్యూటీ పడింది. సో మార్నింగ్ టు ఈవినింగ్ ఆల్మోస్ట్ కొంచెం బిజీ ఉండటం వల్ల నేను వీడియోలు చేయలేకపోయాను. స్పాట్ ఇవాల్యుయేషన్ డ్యూటీ పడింది, CBSE బోర్డ్ ఎగ్జామ్, 10th క్లాస్ ఎగ్జామ్. సో అందువల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్ కాజ్డ్. సో ఆ ఎవాల్యుయేషన్ అయితే డ్యూటీ అయితే అయిపోయింది. ఇక నుంచి కంటిన్యూస్గా అంటే అట్లీస్ట్ 2 డేస్కి ఒక్క వీడియో అయినా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్ సారీ ఫర్ ఆల్ ద members who are the members like JK Gold members or basic members for this delay. Hereafter you will get videos frequently. So మనం ఆల్రెడీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం జువాలజీలో ఉన్నాము. జువాలజీ జంతుశాస్త్రం పాఠ్య పుస్తకం. దానిలో రెండవ చాప్టర్ జంతు దేహ నిర్మాణం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ జంతు దేహ నిర్మాణంలో దాదాపు మనము 900 బిట్ల వరకు ఆల్రెడీ మనం కవర్ చేసాం. 914 వరకు మనం డిస్కస్ చేసాం. 914 వరకు లాస్ట్ బిట్ మనం చూస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇంకొకటి DSC గురించిన ఎన్నో అనుమానాలు ఉన్నాయి. మీతో పాటు నాకు కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. అవి ఇక గవర్నమెంటే మనకి దానికి సొల్యూషన్ చెప్పాలి. కొంతమంది DSCకి ముందు టెట్ ఉంటుంది అంటున్నారు, కొంతమంది అయితే టెట్ ఉండదు, డైరెక్ట్గా DSC అంటున్నారు. మే నెలలో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. కాబట్టి ఏదైనా గవర్నమెంట్ నుంచి స్పష్టమైన ఇది వచ్చిన తర్వాత మాత్రమే మనం ఏదైనా చెప్పగలం. కాబట్టి సో మన పని మీద మనం ఉందాం, మన ప్రిపరేషన్లో మనం ఉందాం. సో వితౌట్ వేస్టింగ్ స్టార్ట్ అవర్ క్లాస్ టుడే. 915th బిట్ 16 ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. చూడండి, 916 120 రోజుల తర్వాత ఎర్ర రక్త కణాలు ఎక్కడ నాశనం చెందుతాయంటే ప్లేహము మరియు కాలేయం. అందుకే బరియల్ గ్రౌండ్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ స్ప్లీన్ అంటాం. ఆ ప్లేహం అనేది రెడ్ బ్లడ్ సెల్స్ చనిపోవడానికి, డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఆ స్థలంలో డిస్ట్రాక్షన్ జరుగుతూ ఉంటున్నాయి. సరే, ఇప్పుడు ఈరోజు క్లాస్లో జంతుదేహ నిర్మాణంలో భాగంగా ఈరోజు క్లాస్లో మొట్టమొదటి మనం చూద్దాం. ఇప్పటివరకు మనం 916 బిట్లు మనం డిస్కస్ చేసాం. ఈ 916 బిట్లు 2 చాప్టర్లోనే ఇంకా ఉన్నాయి. 917 చూడండి, గోళాకార లేదా క్రమరహిత ఆకారంతో ఉంటూ కేంద్రాకార రహిత రంగులేని పూర్తి కణాలను ఏమంటారు అంటే ఈ కణాలు గోళాకారంలో ఉండాలి, క్రమరహిత ఆకారంలో ఉండాలి, అలాగే కేంద్రకం కలిగి ఉండకూడదు, అలాగే రంగులేని పూర్తి కణాలను తెల్ల రక్త కణాలని చెప్తాం. 918 తెల్ల రక్త కణాలు అమీబాయిడ్ కదలికలతో రక్తకేశ నాళికల ద్వారా బాహ్య ప్రాంతాలకు చేరడానికి ఉపయోగపడేది ఏది? బాహ్య ప్రాంతాలకు చేరడానికి ఉపయోగపడేది దానినే డయాపెడిసిస్ అని అంటాం. డయాపెడిసిస్ ద్వారా తెల్ల రక్త కణాలు బాహ్య ప్రాంతాలకు చేరతాయి. 920 చూడండి, క్వశ్చన్ నెంబర్ 919 తెల్ల రక్త కణాల సాధారణ విలువ, నార్మల్ రేంజ్ ఎంత? ఇది 6000 నుంచి 10,000 క్యూబిక్ మిల్లీమీటర్స్ ఉంటాం. 6000 నుండి 10,000 క్యూబిక్ మిల్లీమీటర్స్. 920 తెల్ల రక్త కణాలు ఏర్పడే విధానాన్ని ఏమంటారు? చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇది ల్యూకోపాయిసిస్. అలాగే ఎర్ర రక్త కణాలు ఏర్పడే విధానాన్ని మనం ఎరిథ్రోపాయిసిస్ అంటామని ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు తెల్ల రక్త కణాలు ఏర్పడే విధానాన్ని ల్యూకోపాయిసిస్ అనే అంటున్నాం.
క్వశ్చన్ నెంబర్ 921 చూడండి. క్వశ్చన్ నెంబర్ 921. సంక్రమణ అలర్జీలో కొద్దిగా పెరిగిన తెల్ల రక్త కణాల సంఖ్యను ఏమంటారు? చూడండి, ఎప్పుడైతే ఏదైనా వ్యాధి సంక్రమించినప్పుడు కానీ లేదా ఏదో ఎలర్జీకి మనం గురైనప్పుడు కానీ అప్పుడు శరీరంలో తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. ఈ తెల్ల రక్త కణాల సంఖ్య పెరగడాన్ని మనం ల్యూకోసైటోసిస్ అని అంటాం. ల్యూకోసైటోసిస్ అంటాం. ఎందుకు తెల్ల రక్త కణాల సంఖ్య పెరగాలి అంటే అక్కడున్న ఆ మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైతే ఉన్నాయో, బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, లేదా ఒక రకమైన వైరస్ కావచ్చు, వాటిని నాశనం చేయడానికి తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుతుంది. తర్వాత 922 చూడండి. అసాధారణ సంఖ్యలో పెరిగిన తెల్ల రక్త కణాల వల్ల కలిగే వ్యాధిని ఏమంటాం? జనరల్గా వ్యాధుల్ని అరికట్టాలంటే, జమ్స్తో ఫైట్ చేయాలంటే ఖచ్చితంగా తెల్ల రక్త కణాల సంఖ్య పెరగాలి. అయితే ఒక్కో సందర్భంలో డ్యూ టు సమ్ జెనెటికల్ డిజార్డర్స్ తెల్ల రక్త కణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. కావాల్సిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా పెరిగిపోతుంది. అలా ఎక్కువ తెల్ల రక్త సంఖ్య కణాలు పెరగడం కూడా అది ఒక డిజార్డరే. దానినే మనము ల్యూకేమియా అని కూడా అంటాం. ఇది క్యాన్సర్. ఇది వన్ ఆఫ్ ది టైప్స్ ఆఫ్ ది క్యాన్సర్స్, రైట్. తెల్ల రక్త కణాల సంఖ్య పెరగడాన్ని ల్యూకేమియా అంటున్నాం. 922. WBC అదే వైట్ బ్లడ్ సెల్స్ సంఖ్య క్షీణించుటని ఏమంటాం? తెల్ల రక్త కణాల సంఖ్య పెరగడాన్ని ల్యూకోసైటోసిస్ అంటున్నాం. అసాధారణ సంఖ్యలో పెరిగిన తెల్ల రక్త కణాలను ల్యూకేమియా వ్యాధి అంటున్నాం. దానికి ఆపోజిట్ తెల్ల రక్త కణాల సంఖ్య క్షీణిస్తాయి ఒక్కోసారి. ఆ కండిషన్ని ల్యూకోసైటోపీనియా అని అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. WBC కణాలు ఎన్ని రకాలు? WBC కణాలు ఎన్ని రకాలు అంటే అవి చేసే పనిని బట్టి అవి 2 రకాలు. వాటిని కణికాభ కణాలు, వీటిని గ్రాన్యులోసైట్స్ అంటున్నాం. రెండవది కణికారహిత కణాలు, వీటిని గ్రాన్యులోసైట్స్ అంటున్నాం. అంటే తెల్ల రక్త కణాల్లో కణికలు ఉంటే వాటిని గ్రాన్యులోసైట్ అంటున్నాం. కణికలు అంటే చిన్న చిన్న బిందువులు లాంటి నిర్మాణాలు ఉంటాయి. వాటిని గ్రాన్యులోసైట్స్ లేదా కణికాభ కణాలు అంటున్నాం. అవి లేకపోతే గ్రాన్యులోసైట్స్ లేదా కణికారహిత కణాలు అని చెప్తాం. 925. జీవ పదార్థంలో నిర్దిష్ట కణికలు లేదా రేణువులు ఉండే తెల్ల రక్త కణాలను ఏమంటారు? ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కణికాభ కణాలు లేదా గ్రాన్యులోసైట్స్ అని చెప్తాం. కణికాభ కణాలు లేదా గ్రాన్యులోసైట్ అని చెప్తున్నాం. తర్వాత 926. బహురూప కేంద్రక తెల్ల రక్త కణాలు అని వేటిని అంటారు? ఫ్రెండ్స్ చూడండి, తెల్ల రక్త కణాల్లో మరలా కేంద్రకం కూడా ఉంటుందని చెప్పుకున్నాం. అయితే కొన్ని రక్త కణాల్లో బహురూప కేంద్రకాలు ఉంటాయి. అలాంటి తెల్ల రక్త కణాలే కణికాభ కణాలు, గ్రాన్యులోసైట్స్. 927. రంజక లక్షణం ఆధారంగా కణికాభ కణాలు ఎన్ని రకాలు? రంజక లక్షణం ఆధారంగా అంటే అవి ఏ పదార్థానికి రెస్పాన్స్ చూపిస్తాయి? యాసిడ్కి సంబంధించిన పదార్థానికి రెస్పాన్స్ చూపిస్తాయా, లేదా బేసిక్ సబ్స్టెన్సెస్కి ఏదైతే క్షార పదార్థాలు ఉన్నాయో వాటికి రెస్పాన్స్ చూపిస్తాయా, లేకపోతే న్యూట్రల్ తటస్థ పదార్థాలకు రెస్పాన్స్ చూపిస్తాయా అనే దాన్ని బట్టి అవి 3 రకాలు. అవి ఒకటి బేసోఫిల్స్, 2 ఇస్నోఫిల్స్ లేదా ఎసిడోఫిల్స్ అంటున్నాం, 3వది న్యూట్రోఫిల్స్. సో ఇలా తెల్ల రక్త కణాలు అవి స్పందించే పదార్థాన్ని బట్టి అవి 3 రకాలుగా విభజించారు. అలాగే WBC కణాలు 2 రకాలు. అవి కణికాభ కణాలు, కణికారహిత కణాలు. అది రేణువు లేదా కణిక ఉండేదాన్ని బట్టి లేని దాన్ని బట్టి 2 రకాలు. అయితే ఏ పదార్థానికి రెస్పాండ్ అవుతాయి అనే దాన్ని బేస్ చేసుకున్నవి 3 రకాలు, రైట్. 928. క్వశ్చన్ నెంబర్ 928 చూడండి. ఇక్కడ 928. మొత్తం తెల్ల రక్త కణాల్లో అతి తక్కువ పరిమాణంలో ఉండే
తెల్ల రక్త కణాలు ఏవి? మొత్తం తెల్ల రక్త కణాల్లో అతి తక్కువ పరిమాణంలో ఉండే తెల్ల రక్త కణాలు ఇవి బేసోఫిల్స్ ఫ్రెండ్స్. బేసోఫిల్స్ ఇవి మొత్తం రక్తం పరిమాణంలో 0.4%. మొత్తం తెల్ల రక్త కణాలు మనం చెప్పుకున్నాం కదా, 6,000 నుంచి 10,000 క్యూబిక్ మిల్లీమీటర్ కానీ దానిలో 0.4% బేసోఫిల్స్ ఉంటాయి. అంటే ఇవి బేసిక్ సబ్స్టెన్సెస్కి రెస్పాండ్ అవుతూ ఉంటాయి. 929 కేంద్రకము క్రమరహిత లంబికలుగా విభజింపబడి ఉండే తెల్ల రక్త కణాలు. సో రక్త కణాల్లో తెల్ల రక్త కణాల్లో కేంద్రకం ఉంటుంది. ఆ కేంద్రకం లంబికలుగా విభజింపబడి ఉంటుంది. అయితే ఆ లంబికలు క్రమరహితంగా ఉంటాయి. అలాంటి తెల్ల రక్త కణాలు బేసోఫిల్స్ అంటున్నాం. బేసోఫిల్స్ అనే తెల్ల రక్త కణాలు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 930 చూస్తే క్వశ్చన్ నెంబర్ 930 చూడండి. ఇక్కడ 930 జీవ పదార్థ రేణువులు కొద్ది సంఖ్యలో క్రమరహిత ఆకారంలో ఉండే తెల్ల రక్త కణాలు. జీవ పదార్థ రేణువులు చాలా తక్కువగా ఉంటాయి. అలాగే ఒకవేళ ఉన్నా కానీ అవి క్రమరహిత ఆకారంలో ఉంటాయి. అవే బేసోఫిల్స్. బేసోఫిల్స్ తర్వాత 931 చూద్దాం. 931 క్వశ్చన్ నెంబర్ 931 క్షారరంజకాలను గ్రహించే తెల్ల రక్త కణాలు ఏవి? బేసోఫిల్స్. క్షారరంజకాలను గ్రహించే తెల్ల రక్త కణాలు బేసోఫిల్స్. 932 హెపారిన్, హిస్టమిన్ మొదలైన వాటిని ఉత్పత్తి చేసే తెల్ల రక్త కణాలు ఏవి? హెపారిన్ అలాగే హిస్టమిన్ వీటిని మొదలైన వాటిని ఉత్పత్తి చేసే తెల్ల రక్త కణాలు ఏవి? ఆన్సర్ బేసోఫిల్స్. చూడండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. ఇది ఇక్కడ ఏం చెప్పాలంటే హెపారిన్ అంటే మనకు తెలుసు కదా, యాంటీకోయాగులేషన్. జలగ ఏదైనా జంతువుని కానీ మనిషిని కానీ పట్టి రక్తం పీల్చేటప్పుడు జనరల్గా రక్తానికి 20-30 సెకండ్లలో గడ్డకట్టే స్వభావం ఉంటుంది ప్లేట్లెట్స్ ఉండటం వల్ల. అయితే అలా గడ్డకడితే జలగకి చాలా ఇబ్బంది, రక్తం పీల్చలేదు కాబట్టి అది ఆ రక్తం గాయం చేసేటప్పుడు హెపారిన్ అనే ఒక రసాయనాన్ని ఆ జంతువు శరీరంలోకి వదిలినప్పుడు ఆ హెపారిన్ అనే రసాయనము రక్తము గడ్డకట్టకుండా అది ఆపుతుంది. మరి ఇప్పుడు చూడండి, ఈ హెపారిన్, హిస్టమిన్ మొదలైన వాటిని ఉత్పత్తి చేసే తెల్ల రక్త కణాలు ఏవి? బేసోఫిల్స్. బేసోఫిల్స్ వీటిని ఉత్పత్తి చేసే ఒక తెల్ల రక్త కణాలు. వీటిని ఉత్పత్తి చేస్తున్నాయి. హిస్టమిన్, హెపారిన్ అనే వాటిని ఉత్పత్తి చేసే తెల్ల రక్త కణాలు. 933 చూడండి. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 933 అవసరమైనప్పుడు మాస్ట్ కణాలకు అనుబంధంగా విధులను నిర్వహించే తెల్ల రక్త కణాలు ఏవి? ఆన్సర్ బేసోఫిల్స్. మాస్ట్ కణాలకు అనుబంధంగా అవసరమైనప్పుడు వాటికి అనుబంధంగా పనిచేసే కణాలు, తెల్ల రక్త కణాలు ఏంటంటే అవి బేసోఫిల్స్. అనే తెల్ల రక్త కణాలు. నెక్స్ట్ 934 చూద్దాం. మొత్తం ల్యూకోసైట్లలో ఇస్నోఫిల్స్ లేదా ఎసిడోఫిల్స్ శాతం ఎంత? ఆన్సర్ 2.3%. నెక్స్ట్ క్వశ్చన్ 935 ఇస్నోఫిల్స్ కేంద్రకం ఎన్ని లంబికలను కలిగి ఉంటుంది? ఆన్సర్ 2 లంబికలు. 936 కణజీవ ద్రవ్యంలో ఉండే పెద్ద రేణువులు దేనిని గ్రహిస్తాయి? ఆన్సర్ ఇయోసిన్ అనే ఆమ్ల రంజకాన్ని గ్రహిస్తాయి. 937 చూడండి. అలర్జిక్ ప్రతిచర్యల్లో ముఖ్య పాత్ర వహించే తెల్ల రక్త కణాలు. వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా స్కిన్ ఎలర్జీ ఇలాంటివి వచ్చినప్పుడు వెంటనే రెస్పాండ్ అయ్యే తెల్ల రక్త కణాలు అవి ఇస్నోఫిల్స్ లేదా ఎసిడోఫిల్స్. ఆమ్లరంజకాలకు ఇస్నోఫిల్స్ లేదా ఎసిడోఫిల్స్.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 938. హెల్మింతిస్ పురుగుల సంక్రమణ అలాగే అలర్జీ ప్రతిచర్యల్లో ఏ కణాల సంఖ్య పెరుగుతుంది? హెల్మింతిస్, ప్లాటి హెల్మింతిస్, నిమాటి హెల్మింతిస్ అని మన ప్రేగుల్లో ఉండే కదా, జీర్ణ వ్యవస్థల్లో ఉండే పురుగుల సంక్రమణకు అలాగే అలర్జీ వచ్చినప్పుడు దానికి ప్రతిచర్యగా ఏ కణాల సంఖ్య పెరుగుతుంది? ఆన్సర్ ఎసినోఫిల్స్ అండ్ లేదా ఎసిడోఫిల్స్ అంట. ఎసినోఫిల్స్ను మనం ఎసిడోఫిల్స్ అని కూడా పిలుస్తాం.